తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు సిద్ధమైపోతున్నారు. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించారు. అయితే షెడ్యూల్లో స్వల్పమైన మార్పులుండే అవకాశం కనిపిస్తోంది. విదేశీ పర్యటనలో భాగంగా ప్రపంచ స్థాయి పారిశ్రామిక దిగ్గజాలు, గ్లోబల్ ఇన్వెస్టర్లతో సీఎం కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా చర్చలు జరపబోతున్నారు. పెట్టుబడుల కోసం విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించి తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయబోతున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేలా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు ఉండనున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 17 లేదా 18 తేదీల్లో ఒకరోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ను డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.